నమస్తే. 2024 మాస ఫలితాల్లో మార్చి మాసంలో సింహరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ మాసంలో కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి, కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఏ విషయాల్లో అనుకూలంగా ఉంది అంటే కొంత ఏమైనా ఫిక్స్డ్ అసెట్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి, లేదా సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, అంటే నూతన దంపతులు ఎవరైతే ఉంటారో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కొంత అనుకూలంగా ఉందండి మార్చి 4 వారాలు. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకు కూడా కొంత పురోభివృద్ధి, సో అన్మ్యారీడ్ పీపుల్కి కొంత పురోభివృద్ధి అయితే కనిపిస్తుంది ఈ విషయాల్లో. అండ్ దైవ బలం కూడా కొద్దిగా ఉంటుందండి సింహరాశి వారికి ఈ మాసంలో. ముఖ్యంగా చాలా వరకు మార్చ్ 4 వీక్స్లో కూడా హెల్త్ విషయాల పట్ల కాన్సన్ట్రేషన్ పే చేయండి. సడన్గా ఇల్నెస్, బాడీలో ఏదో అనారోగ్యం చేయడము, కొన్ని విషయాలు ఏంటంటే ఎప్పటి నుంచో కొన్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అంటారు కదా, అవి కొన్ని ట్రేస్ అవుట్ అవ్వడము, అలాంటి థింగ్స్ అయితే ఉన్నాయి సింహరాశి వారికి ఈ మాసంలో. కాబట్టి 4 వీక్స్ కూడా హెల్త్ అండ్ ఫుడ్ టైంకి తీసుకోవడం పట్ల కాన్సన్ట్రేట్గా ఉండండి. అండ్ రిలేషన్స్ విషయంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, రిలేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సడన్గా రిలేషన్స్లో బ్రేకప్స్, అంటే లవ్ బ్రేకప్ కానీ, అండ్ భార్యాభర్తల మధ్య డిఫరెన్సెస్ కానీ, ఫ్రెండ్షిప్స్ మధ్య ఉండే బ్రేకప్స్ కానీ, ఇలా రిలేషన్స్లో బ్రేకప్స్, గ్యాప్ పెరగటం అనమాట. ఏదో ఒక మాట అనుకోవడమో, లేకపోతే కోపంలో విసురుగా ఒక మాట మాట్లాడడమో, దీనివల్ల 4 వీక్స్ కూడా గ్యాప్ పెరిగిపోతుంది రిలేషన్స్లో, అదొక ప్రాబ్లమ్. అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చాలా నెగిటివ్గా ఉండడం, అంటే ఇప్పటివరకు పాజిటివ్గా ఉండే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నట్టుండి 4 వీక్స్లో కొంచెం డల్గా ఉండడం కానీ, పార్ట్నర్షిప్లో డిఫరెన్సెస్ కానీ రావడము, ఇలాంటి సిచ్యువేషన్స్ అనమాట. ఏదన్నా న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా 4 వీక్స్లో కొంత డిలే పడడము, ఇలాంటి థింగ్స్ అయితే సింహరాశి వారికి కనిపిస్తున్నాయి 4 వీక్స్. ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉండే డిఫరెన్సెస్ చాలా ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి డిఫరెన్స్ అంటే అది చిన్న విషయమే కావచ్చు, కమ్యూనికేషన్ గ్యాప్ 4 వీక్స్లో పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ పాయింట్స్లో కేర్ తీసుకోండి. ఇంకా ఏదైనా న్యూ వెహికల్ పర్చేస్ చేయాలి అనుకుంటే కొంచెం 1st and 2nd వీక్స్లో, మార్చ్ ఈ 2 వీక్స్లో మీరు కాన్సన్ట్రేట్ చేయండి. రైతుల విషయానికి వస్తే 4 వీక్స్ కూడా సేమ్ థింగ్స్, ఫ్యామిలీ ఇష్యూస్, ప్రాబ్లమ్స్, ఏమైనా పని చేసిన దానికి లేకపోతే పంట డబ్బులు రావాలి, ఇలాంటి విషయాల్లో మాత్రం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ 4 వీక్స్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. బట్ మైండ్ స్టేటస్ కానీ, కొంత లక్ కానీ, ఆ విషయాలు అయితే పాజిటివ్గా ఉన్నాయి. రైతులకు కానీ, గృహిణులకు కానీ, విద్యార్థులు ఎస్పెషల్లీ కొంచెం విద్య పట్ల కాన్సన్ట్రేట్ చేయండి. మీరు చేస్తున్నారు, ఇట్స్ ఓకే. బట్ ఈ 4 వీక్స్ కూడా కొంచెం హెల్త్ విషయాల పట్ల జాగ్రత్త తీసుకోండి. స్టూడెంట్స్ కాన్సన్ట్రేషన్ అయితే చక్కగా ఉంది ఎడ్యుకేషన్, బట్ అది కంటిన్యూ చేయండి. నెక్స్ట్ అకాడమిక్స్కి చక్కగా మీరు ప్రమోట్ అవుతారు. అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్కి ఆపర్చునిటీస్, గుడ్ యూనివర్సిటీస్లో సీట్స్ రావడం, ఇదంతా కూడా పాజిటివ్గానే ఉంది. బట్ ఎక్కడో మానసికంగా ఆందోళనగా ఉంటుంది మంత్ అంతా కూడా. సో ఇట్స్ యాంగ్జైటీ అనేది ఒక మూల ఉంటుంది. ఇట్స్ నాట్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ. దైవబలం ఉంది కాబట్టి యాంగ్జైటీని అంతా కూడా పక్కన పెట్టేస్తే మంచిది. బట్ రిలేషన్స్లో, హెల్త్ విషయాల్లో, బిజినెస్ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. స్పెక్యులేషన్ బిజినెస్ కూడా ఇట్స్ నాట్ వెరీ ఫేవరబుల్. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా అంత పాజిటివ్గా లేవు, చెప్పుకున్నాం ఇందాక. సో ప్రాబ్లం ఉంది. అండ్ పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, అండ్ మీడియా ఫీల్డ్ అండ్ మార్కెటింగ్ ఫీల్డ్స్ కూడా సేమ్ రిజల్ట్స్ అప్లై అవుతాయి. ఓకే, సో జాగ్రత్త తీసుకోండి. ఈ మంత్లో ఎస్పెషల్లీ కొంచెం నాగదేవత ఆరాధన చేయండి. నాగదేవత అంటే సుబ్రహ్మణ్య స్వామికైనా చేయొచ్చు. నాగదేవత అంటే టెంపుల్స్లో మెలికపాములు విగ్రహాలు ఉంటూ ఉంటాయి కదా, శివాలయంలో మర్రి చెట్టు కింద ఉంటాయి, నాగశిలలాగా ఉంటాయి. వాటికి డే ఏంటి అంటే మంగళవారం ఒకళ్ళు మిస్ అయితే ఆదివారం. ఈ డేస్లో పసుపు వాటర్ కలిపి, పసుపుతో, కుంకుమతో, చందనంతో అభిషేకం చేయండి ఆ నాగశిలకి. ఇది చేయడం సింహరాశి వారికి చాలా ఇంపార్టెంట్. బికాజ్ రిలేషన్స్లో ప్రాబ్లం ఉంది, బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో రిలేషన్స్ దూరం అవడం, లవ్లో బ్రేకప్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఈ రీడింగ్లో ఇలా వచ్చింది కాబట్టి నాగేంద్రుడి ఆరాధన కానీ అది చేసినట్టయితే, మంగళవారం కుదరని వాళ్ళు ఆదివారం చేసుకోవచ్చు. అండ్ సుబ్రహ్మణ్య స్వామికైనా కూడా చేయండి. ఈ రెమెడీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక డేట్స్ వైజ్ ఎలా ఉందో చూద్దాం. సింహరాశి వారికి 1st, 2nd, 3rd, 4th, 5th, 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th ఈ డేట్స్, అంటే ఆల్మోస్ట్ 1st to 7th వరకు ఉండే డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఏ విషయాల్లో పాజిటివ్గా ఉన్నాయి? ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్కి ప్లాన్ చేసుకునే విషయం కానీ, మీరు ఏదైనా యూనివర్సిటీస్కి ట్రై చేస్తున్న స్టూడెంట్స్, అండ్ ఏదైనా పొలం ఏదైనా కొనాలి అనుకున్న
వాళ్ళకు, స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి, అండ్ చిల్డ్రన్ విషయాల్లో పాజిటివ్, ఎదిగిన పిల్లలు ఉన్న, వివాహాలకి వివాహ వయసు వచ్చిన చిల్డ్రన్ ఉన్న వీళ్ళ విషయంలో పాజిటివ్ డిసిషన్స్, ఆర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ చేసే చిల్డ్రన్ ఉన్న వీళ్ళ విషయంలో వీళ్ళ ఎడ్యుకేషన్ ఆర్ హెల్త్ గురించి పాజిటివ్ డిసిషన్స్ తీసుకోవడం అనేది ఉంటుంది. ఏ డేట్స్ 6 and 7. ఇంకా 8, 9 డేట్స్ అన్నవి మేజర్ డిసిషన్స్ అయితే ఏది తీసుకోవద్దు. 10, 11, 12 ఈ డేట్స్లో ముఖ్యంగా రిలేషన్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కాన్వర్సేషన్, ఆర్ ఫ్రెండ్స్ మధ్య కాన్వర్సేషన్, ఆర్ లవర్స్ మధ్య కాన్వర్సేషన్, ఈ కాన్వర్సేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. రిలేషన్స్ బాగానే ఉంటాయి, బట్ కాన్వర్సేషన్లో నెగిటివ్ షేడ్ మీలోంచి ఏదైనా బయటికి రావచ్చు. ఎక్కడో నెగిటివ్ థాట్స్ ఏదైనా ఉంటే అది మాటల రూపంలో బయటకు వస్తే రిలేషన్స్ బ్రేకప్ అవుతాయి. ఇందాక చెప్పుకున్నాం ఈ పాయింట్. ఏ డేట్స్ అవి 10, 11, 12. 13 డేట్ వేళకు తిని మళ్ళీ విశ్రాంతిగా ఉండండి. 14, 15, 16, 17, 18, 19 అగైన్ ఈ డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఇప్పటి నుంచి 14 to 19 వరకు ఉండే డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. కొంచెం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గా ఉండడము, జాబ్లో ప్రమోషన్ కానీ ఆర్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి శుభవార్తలు ఎప్పుడు 16, 17, 18, 19 ఈ డేట్స్లో పాజిటివ్గా ఉంది. ఇక 20, 21 డేట్స్ మళ్ళీ మేజర్ డిసిషన్స్ ఏవి తీసుకోకండి. 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31 డేట్స్ అని రిమైనింగ్ అగైన్ పాజిటివ్ డేట్స్. ఎప్పటి నుంచి పాజిటివ్ అండి? 2021 డేట్స్ నుంచి, అంటే 2021 ఏ మేజర్ డిసిషన్ తీసుకోవద్దని తెలుసుకున్నాం. 22 to 31 ఈ డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా సింహరాశి వారికి. స్వస్తి.